హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. ఏపీ ఈఏపీ సెట్ 2025 బైపీసీ కౌన్సిలింగ్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు అనమాట. ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ కనిపించట్లేదు. నేను సరిగా కౌన్సిలింగ్ పెట్టుకున్నానా లేదా, నేను సరిగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశానా లేదా, అండ్ నా సర్టిఫికేట్స్ ఏమైనా రిజెక్ట్ అయినాయా, అందుకే నాకు వెబ్ ఆప్షన్స్ కనిపించట్లేదేమో, వేరే వాళ్ళు కనిపిస్తున్నాయి కదా అని చాలా మంది టెన్షన్ పడుతున్నారు అనమాట. మీ అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో అనమాట. ఇంకా ఏపీ సెట్ సైట్ నుంచి అఫీషియల్గా వెబ్ ఆప్షన్స్ అప్లై చేసుకునే ఆప్షన్ అనేది రిలీజ్ చేయలేదు. ఓకేనా? మరి డేట్స్ ఈరోజు చెప్తున్నారు కదా అంటే ఎస్, ఈరోజు డేట్స్ చెప్తున్నారు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ స్క్రీన్ చూడండి, ఒకసారి ఈ స్క్రీన్ కూడా చూడండి అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఇది ఎంపీసీ స్క్రీన్ అనమాట. ఎంపీసీ వాళ్ళకి వెబ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. వీళ్ళకి యాక్చువల్లీ నిన్న లాస్ట్ డేట్ అనమాట. అంటే 12న వెబ్ ఆప్షన్స్ క్లోజ్ డేటు. ఈరోజు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వాళ్ళకి ఉందన్నమాట ఎంపీసీ వాళ్ళకి. అయితే వాళ్ళకి 15th వరకు ఎక్స్టెండ్ చేశారు. 16th వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. బోత్ ఎట్ ఏ టైం రిలీజ్ చేస్తే సర్వర్ హ్యాండిల్ చేయగలదా లేదా అనేది ఏపీఎం సెట్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ మ్యాక్సిమం నాకు ఏపీఎం సెట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పరంగా అయితే పోస్ట్ పోన్ అయ్యే ఆలోచన కూడా ఉంది. మొత్తం వాళ్ళు మల్టిపుల్ చెప్తున్నారు అనమాట. ఒకటి, సర్వర్ పరంగా ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో అని ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎంపీసీ పరంగా కౌన్సిలింగ్ అట్లీస్ట్ 14th or 15th ఎండింగ్కి వస్తే అప్పుడు రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కాలేజ్ యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారన్నమాట. అంటే కొన్ని కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పరంగా చెక్ చేసుకుంటున్నారు. అండ్ లాస్ట్ టైం ఎంపీసీ కౌన్సిలింగ్లో కొన్ని కాలేజ్ మిస్ చేశారు. సో తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నెక్స్ట్ డేకి వాళ్ళు యాడ్ చేశారు. చాలా మంది ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, అన్ని కాలేజెస్ ఉన్నాయా లేంటని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అండ్ మీలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళి కొన్ని కాలేజెస్ మిస్ అయ్యాయని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. అలాంటివి ఏమీ లేకుండా చెక్ చేసుకుంటున్నారన్నమాట. ఈ 3 సినారియోస్లో వాళ్ళు టీం వర్క్ చేస్తున్నారు. నేనేం చెప్తా అంటే సింపుల్గా మీ టెన్షన్ పడటం కన్నా రిలాక్స్ అవ్వండి. మనకి 18th వరకు వెబ్ ఆప్షన్స్ టైం ఉంది కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ చేంజ్ అయినా సరే మ్యాక్సిమం 18th వరకు మన టైం ఉంది కాబట్టి, చేంజ్ అయితే 19, 20 ఉంటాయి, పక్కన పెట్టేసి 18th వరకు టైం ఉంది కాబట్టి ఈలోగా మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఏ ఆర్డర్ పెట్టుకుందాం, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనేది మీరు వర్కౌట్ చేయండి. సో అనవసరంగా ఈ వీడియో ఆ వీడియో చూసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, టెన్షన్ పడద్దు. ఎందుకంటే బైపీసీ భాగంగా వీడియో ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నాను. సో ఇంకా వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదని, ఇఫ్ ఇన్ కేస్ అఫీషియల్గా రిలీజ్ చేస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ నేను మీకు డైరెక్ట్గా వన్స్ వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు అయితే అసలు వదిలేసింది, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితిలో వద్దు, అప్లై చేయొద్దు నేను చెప్తాను. ఎందుకంటే కొన్ని కాలేజ్ మిస్ అయినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి. నేను మన వీడియోలో చెప్పాం, టిప్స్ అండ్ ట్రిక్స్ మనకి యువర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది అనమాట. టిప్స్ అండ్ ట్రిక్స్ పరంగా బైపీసీ కౌన్సిలింగ్ పరంగా చెప్పాను. సో అందులో భాగంగా మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈరోజు అవాయిడ్ చేయండి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం. రేపు ఓపెన్ అయితే రేపు పెట్టుకోండి. మ్యాక్సిమం ఎల్లుండి ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా వీడియోస్ అడుగుతున్నారు. సో నేను చేసేదే ఉంది, డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఏపీ సెట్ 2024 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాయి. అక్కడి నుంచి మీరు తీసుకొని చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.